చిని అవ్వ ఈ జాబ్ ఏందో ఈ కథ ఏందో అర్థమైతలేదురా. జాబ్ చేయకుండా సపరేట్గా అయ్యావురా. అంత కష్టం ఏమొచ్చిందిరా నీకు? కష్టం గురించి ఎందుకని చాయ్ తాగద్దంట. ఇప్పుడేం షాద్ అవుతామని బీర్ తాగుతాంపా. తప్పదా తాగాల ఖచ్చితంగా. అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. హలో రే విష్ణు, 4 బీర్లున్న ఒక థమ్స్అప్ పట్టుకొని మన అడ్డా మీదకి రారా. 4 బీర్లు రారా? సరే వస్తున్నా. సరే. బీర్లు ఇలా దొరుకుతలేవని గంగిపల్లికి పోయి తీసుకొచ్చిన కే ఫ్లైట్లో. అరే వేణు చెప్పినా కదా వీడు నా కోసం ఎంత దూరం అయినా పోతాడు. చల్లగా ఉన్నారా మంచిగా? బీర్లు చల్లగా ఉన్నాయి కాబట్టి తెచ్చిర్రా. అరే వాడు మిస్ అయినరా. సతీష్ గారు రా. సరే ఒకసారి ఫోన్ చేయని. ఫోన్ చేయి. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, అందుకో. అరే నీకు తెలుసు కదా నాకు ఇష్టమని. అరే తాగుదాట అత్తానా. అరే అత్తవారా తాగనీకి పోతానా. ఇక ఒకసారి రారాదు ఇక నాతోని. ఇక ఓని అని తీసుకోపోతానా. అరే వీడు మందైనా సరిగ్గా మనసులో అవుతారా. అరే వీడు తాగుడు అంటాను కదా, తాగుడు కోసం అంటాను అత్త. ఈరోజు కాలేజ్ కూడా పోను. అరే వాళ్ళు కనబడతలేదు, ఫోన్ చేస్తారా వాళ్ళకు? అరే వాళ్ళ ఏగ్రా, వాళ్ళ అడ్డ నాకు తెలుసు. వాళ్ళు అక్కడనే కూర్చున్నారు. దా మనం పోదాం. గిసండి అని తొందర వస్తారు కానీ నాదేమో తీసుకోరా దారా. తీసుకోరా. తాగత్తుదా? తాగచ్చు. ఇల్లు అయితే ఫస్ట్ ఉంటాడు మరి తెలుసుగా. అంత నువ్వు తింటావారా? నీ తాగుడు కన్నా నీ తినేది ఎక్కువ ఉన్నది కదరా. అంతే మరి, తాగుడు కన్నా తిండే ఎక్కువ ఉంటుంది మరి. వీడు సూత్యానికి 2 బీర్లు కూడా కొట్టింది కదా. అరే వీడు చూస్తే పక్కనే ఉంటాడు కానీ కేసు బీర్లు అయినా కొడతారా వీడు. ఘోరం వీడు అయితే. మరి ఏమనుకుంటాను, వాడు తిండి మొదలు పెడితే ఎన్నుకోనికి ఇట్లా దొరకదు. ఎందుకురా నా మీద చెడతారు? ఎప్పుడు నా మీద తినారా మీరు? ఎందుకురా నా మీద చెడతారు? మూసుకొని తాగుర్రి. అరే నువ్వు తాగవారా? నాకు అలవాటు లేదురా. అరే పిచ్చోని వారా. నాకు జ్వరం వచ్చినా ఇదే తాగుతా, కడుపుని వచ్చిన ఇదే తాగుతా, తలకాయని వచ్చినా ఇదే తాగుతా, ఏదైనా ఇదే తాగుతా నేను. నువ్వు పోయినాక కూడా తాగుతారు అందరు ఇదే. తాగాలే, తప్పదు, సృష్టి ధర్మం అది అంతే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను వీడు. పిల్లగా డిచ్చాయండ్రు. అరే రే పట్టుకోపోరా కట్ట ఎత్తాను. భూమి మన చుట్టూ గుండ్రంగా తిరుగుతుందంటే ఏమో అనుకున్నారా? ఇదారా సంగతి. అరే నేను రాయినాక అట్నే తిరిగేస్తారా, నాకు అలవాటేరా అది. నా పర్లేదు విడిచిపెట్టినా నేను. ఆ రెవల్యూషన్లో పడ్డా పోతుంటారా, అయ్యే కొడతారు మళ్ళీ. సరే. వాడు ఓడే ఆలస్యం వాడిని బీర్ తీసుకొని తాగుతూనే ఉన్నవారా? నేను మొన్న నుంచి చూస్తాను రా, గింత ఘోరం చేస్తాను అనుకోలేరు నేను. అరే నేనేం చేసిండ్రా? ఎన్ని రోజులు అయ్యారా ఓపిక పట్టబట్టి. ఫేస్బుక్లో ఫోటో పెడితే లైక్ కొట్టు, కామెంట్ పెట్టవారా? అంత బలిసిందిరా నీకు. అరే చూసుకోరా, నా అన్లిమిటెడ్ అయిపోయిందిరా. ఎప్పుడు హాట్స్పాట్ ఆన్ చేయమని ఆన్ చేస్తాడు. ఏం చేయాలి చెప్పు మరి నేను? ఎవరైనా కాళ్ళు మొక్కైనా హాట్స్పాట్ ఆన్ చేసుకొని లైక్ కొట్టాలి. తాగినాక ఇవన్నీ గుర్తుకొస్తాయిరా, కాళ్ళు మొక్కాలి అవి ఇవని. అరే నీకు ఎట్లా చేసినా లైక్ కొట్టి 20-30 కామెంట్లు పెడతారా పక్క. అరే వీని చూసి నేర్చుకోరా. వీడు ఎప్పుడో తెలియదు నాకు 10 కామెంట్ దాకా పెడతాడు వీడు. తాగినాక అందరిని మర్చిపోతారా రా?
అరే అంత కాదు కానీ మన రాష్ట్రంలో 6 కోట్ల మంది ఉంటారు. అందులో 3,28,00,000 మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మాత్రం 200 మంది. అందులో 199 మంది లైకులు కొట్టవైనా మంచిదే కానీ నువ్వు ఒక్కని మాత్రం లైక్ కొట్టురా. అరే నీకు ఫేస్బుక్ గురించి ఇంతగానని తెలుసారా? మరి ఏమనుకున్నావురా నా గురించి? నీ అవ్వ తాగిందంతా దిగింది కదా నీ లొల్లికి. అన్నా 1000 రూపాయలు ఇవిరా. నువ్వెంత నీ లెక్కెంతరా? ఇగో తీసుకోరా 2000 తీసుకో. అరే ఏమనిపిస్తాను డ్రామా చేస్తున్నావా? తెల్లకాయలు ఇచ్చినావు. అరే అది 2000 లోటేరా, నీకు అద్దంటే నాకు ఇచ్చాయి. అరే నేనే మూతులు నాకుతానంటే నువ్వు ఆకులు నాకుతావారా? నాయ నాకు ఇచ్చా ఇటీ. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. నీలో నేను ముఖేష్ని చూసిండ్రా. అరే ముఖేష్ మీ పెదవాపాల కొడుకారా? అవునరా, వాళ్ళ చుట్టపోడేరా. అరే సిగరెట్ తాగి కార్యాలు కాలిపోతాయి, బోట్ పేగులు మాడిపోతాయిరా. నీ కొరకు ఇప్పుడు మేము 2 గాజులు అమ్ముకోవాలారా? చాలా తీరని ఇబ్బంది లాది. అరే నువ్వెంత నీ లెక్కెంతరా? నాకు తీసుకుంటారా? రారా చూసుకొని, ఇప్పుడు నువ్వని ఉండాలి నేను ఉండాలి. అరే ఆగుర్రా నాది కొంచెమే ఉన్నది అత్తానా. వామ్మో, నాకు ఇలాంటి అలవాటు ఏంది? మంద అలవాటు లేదే మంచిగా అయింది. మంద అవుతే ఇన్ని తీర్లో మాట్లాడతారా? మంద అలవాటు లేకుండా మంచి చేసినావు దేవుడా. చాలు దేవుడా ఈ జన్మకు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని గంట కొట్టండి. తప్పక గంట కొట్టండి.